తెలంగాణలో రెండో రోజు బీజేపీ అధ్యక్షుడు నితిన్ నబీన్ పర్యటన కొనసాగుతుంది. ఇవాళ ఉదయం టూరిజం ప్లాజాలో బీజేపీ నేతలతో నితిన్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ జరపనున్నారు. వీబీఐటీ క్యాంపస్లో కాంక్లేవ్ కు నితిన్ హాజరు కానున్నారు. భారతదేశం భవిష్యత్తు సవాళ్లపై చర్చించనున్నారు. ఇవాళ వరంగల్ కు వెళ్లనున్న నితిన్ నబీన్ బీజేపీ కార్యకర్తల సదస్సుకు హాజరు కానున్నారు. ఆదివాసీ గిరిజన తెగల ప్రతినిధుల సమ్మేళనంలో పాల్గొంటారు. పెద్ద ఎత్తున మనకు స్పందన వస్తున్నది. అన్ని వైపుల నుంచి కూడా పోలింగ్ బూత్ అధ్యక్షులు తరలి వస్తున్నారు. ఈ కార్యక్రమానికి ఇక్కడ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ యొక్క పెండాలు ఏర్పాటు చేయడం కానీ, ఇక్కడ రిజిస్ట్రేషన్ కు సంబంధించిన యొక్క ఏర్పాటు, ప్రతి బూత్ అధ్యక్షునికి కూడా వారి పేరుతో సహా ఒక బ్యాడ్జ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇది ప్రధానంగా క్యాడర్ సమావేశం. ఒక జాతీయ అధ్యక్షుడు వచ్చి బూత్ అధ్యక్షులతో మరియు గ్రౌండ్ ఫోర్స్ తో సమావేశం కావడం అనేది చాలా ఉత్సాహాన్ని ఇచ్చే ఒక అంశం. వరంగల్లో రాజకీయంగా భారతీయ జనతా పార్టీ తప్పక వారి యొక్క పర్యటనతో ఉత్సాహం వస్తుందని, రాజకీయమైన యొక్క లబ్ధి కూడా భారతీయ జనతా పార్టీకి చేకూరుతుందని మేము విశ్వసిస్తున్నాం. అటువంటి యొక్క స్పందన కూడా కనిపిస్తున్నది. విస్తృతమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. 1 o'clock మనకు హరితాకు చేరుకుంటారు వారు. తర్వాత అదేవిధంగా అక్కడి నుంచి ట్రైబల్ నాయకుల యొక్క సమావేశంలో పాల్గొంటారు. వారితో కలిసి ఆత్మీయమైన యొక్క సమ్మేళనం ఉంటుంది, భోజనం ఉంటుంది. తర్వాత అక్కడి నుంచి వారు ఇక్కడికే నేరుగా బూత్ అధ్యక్షుల సమావేశానికి ఇచ్చేస్తారు. ఇక్కడ పాల్గొన్న తర్వాత ఇక్కడి నుంచి వారు వెళ్ళి భద్రకాళి అమ్మవారి యొక్క దర్శనం కూడా చేసుకోవడం జరుగుతుంది. భద్రకాళి అమ్మవారు ఈ ప్రాంత ప్రజలకు, తెలంగాణ ప్రజలందరినీ కూడా చల్లగా చూస్తున్న యొక్క తల్లి. ఆమె యొక్క ఆశీస్సులు పొంది తెలంగాణ ప్రజలు ఇంకా సుఖ సంతోషాలతో ఉండాలనేది కూడా కోరుకోవడం జరుగుతుంది.